వచ్చారా మీ దగ్గరికి? ఎందుకు రమ్యకృష్ణ గారి గురించి శ్రీదేవి గారు చేస్తే బాగుండేదని అనుకున్నాం మేము కూడా. సో వాట్ ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్? ఇది చెన్నైలో కానీ, ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ ఎక్కడ ఇదే అడుగుతుంటారు. ఐ డోంట్ లైక్ టు టాక్ అబౌట్ ఇట్, ఎందుకంటే ఐ నెవర్ స్పోక్ అబౌట్ దిస్. చాలా పిక్చర్లు కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయాను. ఆ పిక్చర్స్ చాలా పెద్ద హిట్లు అయ్యాయి, చాలా పెద్ద సక్సెస్ఫుల్ పిక్చర్స్ అయ్యాయి. అండ్ ఐ ఓన్లీ ఫెల్ట్ ఇట్స్ నాట్ ఇన్ మై డెస్టినీ. వాళ్ళు కానీ, ఆ దర్శకులు, ప్రొడ్యూసర్స్ కానీ, నేను కానీ ఏనాడు దాని గురించి మాట్లాడింది ఎప్పుడూ లేదు. ఐ ఫెల్ట్ ఇట్స్ నాట్ రైట్ థింగ్. ఎవరో ఇంకొకరు చేశారు ఆ క్యారెక్టరు. పిక్చర్ అయిపోయింది, పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 కూడా అయిపోయింది. ఎందుకు ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు అని అర్థం అవటం లేదు. కానీ నేను ఒక్కటి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇంతవరకు నేను ఎప్పుడు ఏ ఒక్క ఇంటర్వ్యూలోనూ చెప్పలేదు, నేను మాట్లాడకూడదు అనుకున్నాను. బట్ వన్స్ ఫర్ ఆల్ ఐ వాంట్ టు క్లియర్ దిస్. నేను అంత అన్యాయంగా డిమాండ్ చేశానంటే, ఒక ఏదో 8 కోట్లు 10 కోట్లు అడిగినట్టు, తర్వాత హోటల్ మొత్తం బుక్ చేయమన్నానంట, మొత్తం ఫ్లోర్ బుక్ చేయమని చెప్పానంట, 10 ఫ్లైట్ టికెట్స్ అడిగానంట. చూడండి, అట్లాంటి ఒక డిమాండ్ చేసుంటే ఈరోజు నేను 300 పిక్చర్లు 50 సంవత్సరాల వరకు నన్ను ఉండనిచ్చేవాళ్ళు. ఎప్పుడో నన్ను ప్యాక్ చేసి పంపించేసేవాడు. తర్వాత డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారి దగ్గర 24 పిక్చర్స్ చేశాను. అలాగే అశ్విని దత్, అందరూ నన్ను రిపీట్ చేశారు. ఇలా ఒక్క పిక్చర్ తోటి నన్ను ఆపుకోలేదు. సో వెన్ యూ హియర్ దిస్ యూ ఫీల్ బ్యాడ్, యూ రియలీ హర్ట్. అంటే ఎందుకు ఇలా చెప్పాలి అనేసి. ఒకవేళ ప్రొడ్యూసరు రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా రాంగ్గా చెప్పారా, ఇట్ కీప్స్ కమింగ్ ఆల్ దిస్ థాట్స్. ఒకవేళ రాంగ్గా ఇలా డిమాండ్ చేశారని చెప్పి నన్ను ఇది చేయటానికి చెప్పారా అని నాకు అర్థం కాలేదు. కానీ ఇలా అయ్యింది అని చెప్పటం, పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పటం, ఇలా మాట్లాడటం, ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. నాకు ఒకరు లింక్ పంపించారు, ఎవరు నా వెల్విషరు. ఇంతకుముందుగా ఇలా వినపడితే నేను ఎప్పుడూ దాని గురించి సీరియస్గా ఎత్తుకోలేదు, ఏదో చెప్తున్నారు ఎవరో. బట్ ఈ లింక్లో నేను రాజమౌళి గారి ఇంటర్వ్యూ చూసి షాక్ అయ్యాను, చాలా బాధ కూడా పడ్డాను నేను. ఆయన ఒక చాలా కామ్, చాలా డిగ్నిఫైడ్ దర్శకులు అని వినపడ్డాను. ఆయన పిక్చర్ నేను ఈగా చూశాను, నాకు చాలా నచ్చింది. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్ అనమాట. బట్ ఇలా మాట్లాడటం నాకు చాలా బాధాకరమైన విషయం అనిపించింది. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇలా మాట్లాడకూడదు. సో అది నిజం కాదు. డెఫినెట్లీ కాదు, డెఫినెట్లీ కాదు. అలా ఉంటే నేను ఎందుకు ఇక్కడ ఉంటాను చెప్పండి. అండ్ అదే కాకుండా నా భర్త బోనీ కపూర్ గారు, ఆయన ఒక ప్రొడ్యూసర్. ఒక ప్రొడ్యూసర్ పడే కష్టాలు ఆయనకు తెలుసు. అలాంటప్పుడు ఆయన కూడా అలాంటి డిమాండ్ తప్పు కూడా అడిగి ఉండరు ఆయన. సో ఇలాంటిది లేనిపోనివి చెప్పటం, ఇట్స్ రియలీ నాట్ ఫేర్ అనమాట. బట్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఇలాగే బాహుబలి లాగే ఇంకా మంచి గొప్ప పిక్చర్లు తీయాలని ఐ విష్.